మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామచంద్రమూర్తికి అంత కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒకే ఒక సంఘటన, సుందరకాండకి సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? సీతమ్మ తల్లి యొక్క మహాపాతివ్రత్యం అంతటినీ ఆవిష్కరించింది సుందరకాండ. ఎక్కడ ఆవిష్కరించింది? ఒక కీలకమైన సంఘటన జరిగింది. స్వామి హనుమ ఒక మాట అడిగారు సీతమ్మని, అమ్మా రావణాసురుణ్ణి వధించడం వరకు ఎందుకమ్మా నా మూపును కూర్చో, నిన్ను తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పిస్తానన్నారు. సీతమ్మంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ. నేను నా ఒంటిలో ఊపిరి ఉండగా తెలిసి నేను పరపురుషుణ్ణి స్పృశించను. నేను స్పృశించడం అంటూ జరిగితే ఒక్క రాముణ్ణి స్పృశిస్తాను. నువ్వు నాకు పుత్ర సదృశుడివి కావచ్చు, అయినా నేను స్పృహలో ఉండగా మాత్రం నిన్ను స్పృశించి నీ భుజం మీద నేను కూర్చుని వెనక్కి రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. కష్టంలో ఉంది కదా అని తీసుకెళ్ళిపోతాను హనుమ అంటే వెళ్ళలేదు. ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో వెంటనే హనుమన్నారు, అమ్మా ఎంత గొప్ప మాట మాట్లాడావమ్మా, ఇలాంటి మాట ఎవరు మాట్లాడగలరు తల్లి, ఈ మాట వల్ల రామచంద్రమూర్తి యొక్క కీర్తి పెరిగిందన్నారు. నిజంగా సీతమ్మ తల్లే కనుక వెళ్ళిపోయిందనుకోండి, హనుమతోటి తీసుకెళ్ళి దింపేశారనుకోండి, రామాయణానికి గొప్పతనం ఎక్కడుంది నాకు చెప్పండి? రాముడు లేకుండా చూసి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు, రావణాసురుడు లేకుండా చూసి రామచంద్రమూర్తి హనుమ ద్వారా సీతను అపహరించి తెచ్చుకున్నారు. ఏమిటి రాముడికి రావణాసురుడికి తేడా? రాముడే రావాలి, నన్ను తీసుకెళ్లాలని రాముడిలో ఉండేటటువంటి వీరత్వాన్ని రెచ్చగొట్టి రాముడు ఎందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యలేదని ప్రశ్న చేసి ధర్మము తప్పని రాముడు నాకు కావాలని అడిగి కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది హనుమని. దైవమునందు స్వకార్యమునందు పౌరుషము తప్పకుండా భక్తి తప్పకుండా రాముడున్నాడా అని అడిగింది. ఈ మాటలు వెళ్ళి చెప్పారు. రాముడు వెంటనే బయలుదేరి వచ్చి రావణాసురుణ్ణి నిహతుణ్ణి చేసి సీతమ్మని తీసుకెళ్ళాడు. సీతమ్మ వలన రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి గొప్పదైంది. నేను సభాముఖంగా అనకూడదు. రావణాసురుడు సీతమ్మని జుట్టు పట్టి తీసుకెళ్లి తన ఐశ్వర్యం అంతా చూపించాడు. రాముడు బ్రతికున్నాడో లేడో 100 యోజనములు దాటి వస్తాడా? ఎందుకు నీకింత బెంగ, నా పాన్పు చేరన్నాడు. సీతమ్మ మిగిలిన విషయాల మాట అలా ఉంచండి, కనీసం రావణాసురుణ్ణి ఇలా కన్నెత్తి ఆవిడ చూడలేదు. ఆవిడ ఎన్నడూ రావణుడితో మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. రావణుడితో మాట్లాడవలసి వస్తే ఓ గడ్డి పరకు అడ్డుపెట్టి మాట్లాడింది. ఇంత మహాపాతివ్రత్యం కలిగిన తల్లి కాబట్టే యుద్ధకాండలో నేను ఎన్నడూ రామచంద్రమూర్తి పాదములను విస్మృతి చెందనదాననైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని అగ్నిప్రవేశం చేసింది. అగ్నిహోత్రుడు వెంటనే ఆవిడ తొడ మీద కూర్చోపెట్టుకుని కుమార్తెని తీసుకొచ్చినట్టు పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి యొక్క జాజ్వల్యమానమైన కీర్తి వల్ల ఎవరి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి? రామచంద్రమూర్తి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఒక శుభలేఖ వేస్తే జనక్యాహ కమలాంజలాంజలిపుటే యాహ పద్మరాగాజితాహ అని ఒక శ్లోకాన్ని వేస్తాం మనం. కాబట్టి భార్య యొక్క ప్రవర్తన చేత తాను చేసేటటువంటి కార్యము వలన ప్రతి పనిలో ఎవరి అభ్యున్నతి పెరగాలని చూస్తుంది. తన భర్త కీర్తి పెరగాలి, తన భర్త వైభవం పాడైపోకూడదు, ఆయనకున్న మర్యాద పాడైపోకూడదు అని ఏ స్త్రీ ఆలోచిస్తుందో ఆమె. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.